झमक झमक तारा झनक झन सितारा ओ हो 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 चमक चमक तारा झनक झन सितारा ఈ తారను విడిచిపోతారా चमक चमक तारा झनक झन सितारा ना तारनु विडिचिपोताना కలలా మైకములో కనుమూసి నేనుంటే కలలా మైకములో కనుమూసి నేనుంటే సెలవు కొనకుండా తరలిపోతారా చమక్ చమక్ తారా చనక్ చణ సితారా ఈ తారను విడిచిపోతారా కాలికి బంధాలై నీ అంద చందాలు కాలికి బంధాలై నీ అంద చందాలు కలకాలం నన్ను నీ ఖైదీ చేసేనే చమక్ చమక్ తారా ఝనక్ ఝన్ సితారా నా తారను విడిచిపోతారా ఈ రాగాలు సరాగాలు ఏ నాటికి ఇలా సాగిపోయేనము మాటికి ఏ చోటనున్నా ఏ నాటికైనా నా తెలివి నీవే అను అవునవునను చమక్ చమక్ తారా ఝనక్ ఝన్ సితారా నా తారను విడిచిపోతానా ఓహో హో 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 ఏం ప్రియా? నేను కాదు. ఓహో, చిన్న రాకుమారి అలిగినట్టుంది. అసూయ? అబ్బే అదేం లేదండి. చిన్నప్పటి నుంచి మా చెల్లి తీరే అంత ముక్కు చివరు ఉంటుంది కోపం. రండి పోదాం. ఒరే నాప, అసలు నువ్వు అక్కడికి పోయింది ఎందుకు? నచ్చనివాడు ఇంకేమంటాడు? నోరు మూసుకోమని చెప్పానా? అసలు నీకు నచ్చకపోతే ఇన్నాళ్ళు నువ్వు అక్కడ ఉన్నావురా? వాళ్ళు ఉండమన్నారు, ఉన్నాను. నువ్వు అక్కడ నాటకాలు నాట్యాలు ఆడావని, నానా హంగామా చేశావని, ఇద్దరు పిల్లల్లో నీకు ఎవరు నచ్చారో తెలియకపోతే మూడో వ్యక్తిగా నన్ను రమ్మని వాళ్ళ నాన్న నాకు జాబు రాశాడే. నాన్నగారు 24 గంటల 7 మాసాలు 11 రోజులు నా తండ్రిగా ఉండి మీరు గ్రహించింది ఇదేనా? అదంతా నటన నాన్నగారు. వాళ్ళకి జవాబు ఏమని రాసేదిరా? మౌనమే సమాధానం. చూసినా వాడి అర్థం. రాక రాక మంచి సంబంధం వస్తే మళ్ళీ అక్కడ నాటకం ఆడి వస్తాడు, అడిగితే బోకలిస్తాడు. అసలు ఈ చవట రథమని చీరుబడిగా కానీ నా రావు బహదూర్ ప్రతిష్టను మంట కలిపేశావు నువ్వు. కంగారు పడకండి రావు బహదూర్ గారు, అబ్బాయికి నేను నచ్చ చెప్తాగా. గుణరా ఇరా సినిమాకి వెళ్ళిపోయారండి. చూశారా, ఇక్కడ మనం అంతా తలలు పగలు కొట్టుకొని చస్తూ ఉంటే తప్పించుకొని పారిపోతాడు. ఇలా వాడిని తయారు చేసింది ఎవరంటారు? అయ్యో కర్మవా, పిల్ల నచ్చక వాడిపోతే నచ్చుకుంటారే. తల్లి మాత్రం ఏం చేస్తుందిలేండి, అది ఒక తత్వం తీరు. అయ్యగారు జాబండి. మోసం, ఘోరం,
దగా ఏమిటండి నీ తలకాయ నా తలకాయ మత్తులు పోయి చస్తూ ఉంటే విషయం తెలియక మాకు మతిపోతూనే ఉంది చదవండి ఏమిటో అయితే విను. డియర్ మిస్టర్ గంగ్. గంగేమిటండి మర్యాద లేకుండా ఎవడండి వాడు వాడొకళ్ళే, నోరు మూసుకొని విను. మీ ప్రియ కుమారుడైన గురునాథం మీ కంటబడితే మీ వెంట వెళ్ళవలసి వస్తుందన్న భయం చేత మీరు వచ్చినప్పుడు అదృశ్యుడై మీరు అటు వెళ్ళగానే మాకు ప్రత్యక్షమైనాడు. ప్రస్తుతం ఇక్కడే కులాసాగా ఉన్నాడు. అదేమిటండి మీరు వెళ్ళింది లగాయితూ అబ్బాయి ఇక్కడే ఉంటే వాడు అక్కడే ఉన్నాడని వీళ్ళు రాస్తుంటే ఇందాక నుంచి మీ కళ్ళ ముందు ఉంది ఎవరు వాళ్ళకి మతి లేకపోతే మనకైనా ఉండొద్దు. ఇందులో ఏదో మోసం ఉంది. ఒకవేళ ఎవడైనా మనవాడి పేరుతో మకాన్ పెట్టాడేమో. ఏమో ఎవడెట్టా పోతే మనకెందుకు, మనం ఆ సంబంధం చేసుకోబోతున్నావా ఏమన్నానా? అంత మంచి సంబంధం, అందమైన పిల్లలు, బోలెడంత ఆస్తి, ఎవడో వల్ల కాక రామభద్ర అయితే అనుకుపోతున్నాడంటే నేను చూస్తూ ఊరుకుంటానా? వాడి అంతు కనుక్కుంటాను. అయితే మూడో వాడికి తెలియకుండా మీరు వెంటనే బయలుదేరండి. ఇదిగో ఈ పడంగా బయలుదేరితే బండి ఉంది. లేవండి, బయలుదేరండి. అబ్బాయితో మాట్లాడైనా వెళ్ళండి. ఆడదాని సలహా నేను వినను. ఒరే రత్నం, కోటు గిట్టు సర్ది పెట్టే బేడ తీసుకురా. బావగారు, కౌంటర్ మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ వస్తానని చెప్పానుగా, డబ్బు అయిపోయింది. మర్యాదగా వెళ్తావా లేదా? మెల్లిగా మాట్లాడు, ఎవరైనా వింటారు. బావగారు, అర్జెంటుగా 2000 రూపాయలు కావాలి. చీటికి మాటికి ఏమిటో ఈ బెదిరింపు? ఏం చేస్తావా వంకాయలు? ఏం చేస్తాను? గోల చేసి ఉన్న సంగతి అందరికీ చెప్పేస్తాను. అను నా కూతురు గాని నీ కూతురు కాదుగా. అభం శుభం ఎదుగున ఆడపిల్ల నిన్నేం చేసిందిరా? రాక్షసులకి నా కన్నబిడ్డల మీద కనికరం ఉంటుంది. నీ కూతురి మీద నీకు ఆ మాత్రం దయలేదురా? నా చెల్లెళ్ళు పట్టుబెట్టుకున్నావు చాలదు, దుర్మార్గుడు. అను నేను సుఖంగా బ్రతకనివరా? అయితే ఇదిగో, గొడవ లేకుండా డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోతాను. కాల్చి మారేస్తాను. కాలుస్తే నిన్నే అరెస్ట్ చేస్తారు. నాకే బ్రదర్, పోనీలే ఉండు. బావగారు, సిగరెట్ ఇవ్వండి. సిగరెట్ ఇందా పో. బ్రదర్, ఇంకా వీడి గొడవ ఎన్నాడు మనకు? ఏం భయలేదు బ్రదర్, పెద్ద ప్లాన్ వేశాను. ఇప్పుడు నేను ఇచ్చిన నోట్ల నంబర్లన్నీ నోట్ చేసుకున్నాను. పోలీసులకు రిపోర్ట్ చేశామంటే వెంటనే అరెస్ట్ చేసి పడేస్తాను. ఉండు, ఫోన్ చేసి. ఏమిటి? అయితే అను మా అక్క కాదా? అది నీకు అనవసరం. ఇదిగో అయితే పో. ఇచ్చి చెప్తాను. చెప్పు. రాయ్, ఏమిట్రా వెన్నగారు అనుకుని అదిరిపోయాను. రేయ్, ఏంట్రా అలా చూస్తా దెయ్యాన్ని చూసినట్టు? రత్నం, మీరు మీరేనా అని అక్కడున్నారన్నారే? అక్కడెక్కడరా? అత్తగారు వింటున్నాండి. నీ నెత్తిగా ఖరా పట్టిందిరా గాడిద. మీ మామగారు ఉత్తరం వేశారండి. అది చూసి అయ్యగారు అగ్గైపోయినారు. ఇంటికప్పు ఎగిరిపోయింది. అయినా నాకెందుకు లేండి. రేయ్, కొంచెం వివరంగా చెప్పరా. నవ్వుకుని ఇలాంటివి చెప్పకూడదండి. ఇంక చెప్పు. ఆ ఉత్తరం చూశాక పెద్దయ్య గారికి మోసం తెలిసిపోయిందండి. అక్కడ మీలాగే ఇంకెవరో. రేయ్, నాన్నగారు ఏది? అమ్మగారిని అడగండి. అబ్బాయ్, ఆ పిల్లనిచ్చి ఆయనకి ఏమైనా పిచ్చా ఏమిట్రా? నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నావంటాడేమిటి? ఆయనకేంటమ్మా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పిచ్చి. అయ్యో, ఆయనకి పిచ్చి, ఆయన కూతుళ్ళు పిచ్చి, ఆయన కొడుకులు పిచ్చి, అసలు ఆ ఇల్లే ఒక పిచ్చాసుపత్రి అనుకో. అది సరేగాని నాన్నగారు ఏదమ్మా? ఇదేదో మోసం అంటూ ఇంతకు ముందే మెయిల్లో విమలాపురం వెళ్ళారు. అయ్యో, నువ్వెక్కడికి రా? అయ్యారు 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 బూటండి బూటండి బూటు వారా రై తినరా.
ఈ టెలిగ్రామ్ కొట్టేసి ఎవరితో చెప్పొద్దు. ఇదిగో 5 రూపాయలు. టెలిగ్రామ్ సార్. గురునాథ్, బ్రదర్, ఏమిటిదంతా? ఏది? టైగర్ స్టార్టెడ్, పులి బయలుదేరను, గోట్ బివేర్, మేక జాగ్రత్త, బేబీ గోట్, పిల్ల మేక. ఇదేమిటి బ్రదర్ మేకలు? ఇంతకీ టెలిగ్రామ్ ఇచ్చిన ఆ పిల్ల మేక ఎవరండి? మా స్నేహితుడు. అయితే పులి ఎవరు? ఇంకెవరు? మా నాన్నగారే. మీరు మేకన్నమాట. ఏమి మేకోలేండి, 4 రోజులు నేను ఇంటి దగ్గర కనపడకపోయేసరికి గంగిర్లెత్తి పెద్ద పుల్లాగా బయలుదేరారు. అబ్బా, మీరు ఇక్కడ ఉన్నట్లుగా ఉత్తరం రాశామే. రాశారా? అయితే చంపేశారు. అదే నా ప్రాణం తీసింది. ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ప్రాణం తీశాడన్నమాట. మనకు తెలియపరచకుండా ఎందుకు బయలుదేరాడు చెప్పమా? బ్రదర్, ఇందులో ఏదో కిట్టుకుంది. టైం అయిపోయింది, స్టేషన్ పోదాం పదా. సరే మిస్టర్ నాథ్, ఏమైతే అవుతుంది, మీరు బయలుదేరండి, ఎదురు పెడదాం. నేనెందుకు? మీకేం బయలుదేరండి? లేవండి. అది కాదండి. రండి. ఏంటి? అయితే ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి బ్రదర్. వారిని ఇక్కడే ఉండమన్నా, మనం వెళ్దాం స్టేషన్కి. సరే. 100 రూపాయలు చిల్లర ఇవ్వండి. 5లో 1. సరే కూర్చోండి, ఇస్తాను. కరెక్ట్, అతను అలాగే కూర్చొనివ్వండి. హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ గారని మాట్లాడుతుంటా. నేను కోఆపరేటివ్ బ్యాంక్ ఏజెంట్ రాఘవేని. ఎవరో ఒకతను కోటాగారింట్లో పోయిన దొంగ నోట్లు పట్టుకొచ్చాడు. అతను ఇక్కడే కూర్చోబెట్టాను. మీరు వెంటనే వస్తారు కదా? ఆల్ రైట్. చిల్లరేదండి? చిల్లరా? ఇదిగో ఇస్తాను, కూర్చో. సరే, లేదా 100 రూపాయలు చిల్లర ఇవ్వడానికి ఇంతసేపు ఏం బ్యాంక్ అయ్యేది? నీకు ఈ నోట్ ఎక్కడిది? నాది. ఇది నీకు ఎట్లా వచ్చింది? నిజం చెప్పు. నాదేనయ్యా. అయితే పదా స్టేషన్కి, అక్కడే చెప్పుకుందు కానీ. రాపా. ఇన్స్పెక్టర్ గారు, 100 రూపాయల నోటు నాదండి. నేను బ్యాంకులో చిల్లర మార్చుకుంటా ఉంటే వీళ్ళిద్దరు వచ్చి నన్ను పట్టుకున్నారండి. కొంచెం కూడా మర్యాద లేకుండా మెడ మీద చేసి గెంటుకుంటా తీసుకొచ్చారండి. మర్యాద పోను, మాకంతా రిపోర్ట్ వచ్చింది. తీసుకెళ్ళి లాకప్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, జట్కా 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 రావా? రండి బాబు గారు. నేను వస్తున్నాను, మీకెట్లా తెలుసు? మీ అబ్బాయి స్నేహితుడు టెలిగ్రామ్ ఇచ్చాడులేండి. టైగర్ స్టార్టెడ్. ఏమిటి? ఏమి లేదులేండి, రండి వెళదాం. సార్, జాకీ ఉందా? సరే మిస్టర్. ఆపండి ఆపండి. ఏమండి?
మా కారు లాగుందే. ఏంటండి మీ కారు? ఇది మా కారేనండి. మీ కారా? ఇక్కడికి ఎలా వచ్చింది? టైర్ పంచర్ బ్రదర్. పంచర్ వేయడం చేత కాక వదిలేసిపోయి ఉంటారు. ఎవరు? ఇంకెవరు? మా కుమార్ రత్నం. మీ వాడు అసలు ఇక్కడ కారులో రాలేదే? మీకేం తెలుసునండి మా వాడి సంగతి. ఏ డ్రైవర్, టైర్ పంచర్ వేసి ఇంటికి తీసుకురా. నా రండి రండి బాగా. అను, నేను మీరేం చెప్పక్కర్లేదు. నా తల తిరిగిపోతుంది. అస్తమాను ఏమిటి పారిపోడు? తండ్రేగా, ఆయనంటే మీకెందుకు ఈ భయం? క్షమించడానికి తప్పు మీరేం చేశారు? అను, నేను చేసింది తప్పో ఒప్పో ఆ భగవంతుడే నిర్ణయించాలి. అసలు మీరేం చేశారండి? సందేహిస్తారే? చెప్పండి. అవసరమైతే కన్న తండ్రినే కాదు, ఈ లోకాన్ని ఎదిరిద్దాం. ఆవేశపడకను. ఇప్పుడు నేను వారి కంట పడితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. అంత తలక్రిందులవుతుంది. అంతకంటే ఇంకేం చెప్పరా? ఇది సమయం కాదు. అను, నన్ను నమ్ము. నేను నీవాణ్ణి. త్వరలో తప్పక కలుసుకుందాం. అప్పుడు నీకన్నీ తెలుస్తాయి. వెళ్ళక తప్పదా? అయితే వెళ్ళిరండి. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకంచుకోండి. నేనెక్కడున్నా నా మనసంతా మీ దగ్గరే ఉంటుంది. నేను జీవించేది మీకోసమే. అను, అది నాకు మాత్రం తెలియదు. అధైర్యపడకు. వస్తా. అమ్మ బాబా, నా కారు, నా కారు, నా కారు, నా కారు. వారికి పంచదార లేకుండా తీసుకొచ్చావుగా? నాకు తెలుసా బాబు? బ్రదర్ పుచ్చుకోండి బాబు గారు. మా వాణ్ణి కాస్త పిల్లమ్మా. మరండి, ఏమిటి మరి? వారు వెళ్ళిపోయారండి. నీ మొహం ఇంట్లో ఉంటాడు చూడు. అను అడుగు. ఈసారి నిజంగా వెళ్ళిపోయారండి. నేను చూశాను, వేలు కూడా చూశాడు. హరివిడి తస్సదియ్యా, నా దుంప తెంపుతున్నాడు. ఆ కారు ఒకటేసుకొని 2 రోజుల మధ్య నాటకం ఆడి చంపుతున్నాడు. వీడితో బతికేది ఎలా? అతను ఇక్కడికి వచ్చింది మొదలు ఎక్కడికి కదలందే? అదేమిటి, నిన్న సాయంత్రం వాడు మా ఇంట్లో ఉంటే. బ్రదర్, నిన్న సాయంత్రం నాది ఇక్కడ ఉన్నాడుగా. బాగారు, మీరేదో పొరపాటు పడుతున్నారండి. ఎవరిదయ్యా పొరపాటు? నా కొడుకు నాకే తెలియదంటాడా? నిన్న సాయంత్రం 1 గంట సేపు వాడితో మాట్లాడాను మా ఇంట్లో. నిన్న సాయంత్రం అతను ఇక్కడ ఉన్నాడని నేను అంటుంటే, వాడు అక్కడ ఉన్నాడని నేను అంటుంటే, ఇదంతా ఏదో దగాగా ఉంది. అంత మోసం. అయ్యారు డ్రైవరు మీ కారు బాగా తీసుకొచ్చాడండి. ఇంకా సామాన్ అంతా బండిలో పెట్టు. రైట్. నేను వెళ్ళి వాడు అంతు కనుక్కుంటా. తొందరగా విననంటే వినను అంటే. సరే నువ్వు మామూలు దొంగ ఎక్కడ? మేనేజర్ గారా ఇక్కడ ఉన్నారే? పింగిలా ఎక్కడండి? రాని పని చెప్తాను. పోసారా ఎవడాను? దొంగ బ్రదర్. దొంగ విధానం కాదండి, గురునాథం. గురునాథం? అవును, రావు బహదూర్ గారు అబ్బాయిని. రావు బహదూర్ గారు అబ్బాయి అయితే ఈ వేషం ఏమిటి? నా కర్మ. కర్మ కాదు గిర్మ కాదు, నిజం చెప్పు. ఎవడను మధ్యలో నువ్వేంటి? నువ్వు బ్రదర్
వీడి వెనక పాతింట్లో వేసి లాక్ చేయి గబ్బలాలు వీడెవడు గురునాథం ఉంటాడు నేను దొంగను కదయ్యా బాబు, నేను రాహుబౌద్ధుడు గారు అబ్బాయిని. పొర బలద్వార్ నాకు కోపం వచ్చిందంటే చంపేస్తాను. సన్నాసన ఈ 2వ నెంబర్ గురునాథం ఎవడు అంట? రావు బహదూర్ కొడుకునంటున్నాడే. అయితే ఆ 1వ నెంబర్ గురునాథం గారు ఎవడు కొడుకు? అదే అర్థం కావడం లేదు బ్రదర్. ఇందులో ఏదో పెద్ద లిటిగేషన్ ఉంది, లేకపోతే వాళ్ళ నాన్న వస్తున్నాడంటే నాదికెందుకు అంత కంగారు? దట్స్ మై పాయింట్. ఈ 2వ నంబర్ గురునాథం రావు బహదూర్ కొడుకైతే ఇలా దొంగలా దొడ్డిదారిని దూరాల్సిన కర్మ ఏమిటి అంటాను. దీని వల్ల తేలింది ఏమంటే ఈ 2 గురునాథాలు గాక 3వ నెంబర్ గురునాథం గాడు మరొకటి ఉండి తీరాలి. బ్రదర్, ఈ తర్జన భర్జనతో మనం తలకాయ పాలు కొట్టుకోవటం దేనికి? అసలు విషయం అడంగుగా వెళ్ళి ఆరా తీద్దాం, అది బెస్ట్ అంటాను. నేనేమంటానంటే ఇప్పుడే సరాసరి గంగాధరం గారింటికి వెళ్ళి కుమ్మి పట్టుకొచ్చేస్తాను. లాభం లేదు. వై అసలు అతను ఇక్కడ చిందులు దుక్కుతూ వెళ్ళాడా, ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. అందుకని అసలు ఇప్పుడు ఇటువంటి విషయాలు ఇంటికి వెళ్ళడం కంటే బయట ఉండే బోగటా చేయడం బెస్ట్ అంటాను. అయితే ఒక పని చేద్దాం, ఏమిటి? ప్రొఫెసర్ రొయ్య గారింట్లో మకం పెట్టేద్దాం. వెళ్ళవచ్చు, కానీ వాళ్ళందరూ లాలూచి అయితే. అక్కడ మన సుబేదార్ ఆంజనేయులు ఉన్నాడు, లంగర్ అక్కడ వేసి రంగ నడుపు. ఓఎస్, ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. వద్దు, రేపు ఉత్తరం రాసిస్తాను. వెయిట్. రైట్. ఏమిటే ఇది? ఊరుకో. ఎక్కడున్నాడు, ఏం బాధలు పడుతున్నాడు? నోటో నాలుక లేని పిచ్చి సన్నాసి నా తంటాన్ని ఏం చేశారండి? నేనేం చేశానే? వాడికి ఇష్టం లేదన్నాడుగా, ఊరుకోకూడదు. పెద్ద ధర్మదేవుడల్లే బయలుదేరారు, మీ వెనకాలే వాడు వచ్చాడు. ఆ మిలిటరీ ముఖ వాడిని ఏం చేశారో ఏవో. వాళ్ళేం చెయ్యలేదే పాపం, వాడు అక్కడ చెప్పే బయలుదేరట. అయితే ఇంకే తేలిపోయింది. మీ నోటికి చేతికి జడిసే వాడు దేశాలట్టుకు పోయాడు. నా చంటాడు ఏం అవస్థలు పడుతున్నాడో దేవుడా. మరేం కంగారు పడకే, కడుపు కాలిందా కాళ్ళు ఈడ్చుకుంటూ వాడే వస్తాడులే. వాడు రాడండి, ఇక రాడు. నా కడుపులో చిచ్చు పెట్టిపోయాడండి. ఏమో, కళ్ళు తుడుచుకొని ఏం చెయ్యాలో చెప్పవే, చేసేద్దాం. ఇంకేం చేస్తారు? నాకు నా బిడ్డకి కాకుండా చేశారు. చెరమ్మలా కూర్చుని ఏడుద్దాం. ఇంతకంటే మీరు చేయగలిగింది మాత్రమే ఉంది. ఊరుకోవే. చూడు ఇదిగో. కేకలేసి ఉంటే మేడ నుంచి దూకి చచ్చిపోతాను. అయితే కొట్లోంచి ఎలా తప్పించుకున్నా? గడి గట్టిగా లేదు, లేకపోతే వచ్చేసింది. అయినా నీ గురించి దొరికిపోయాను, కానీ లేకపోతే మనల్ని పట్టుకోవడమే దొక్క చీరేసామంట. సరే, ఇక దయచేయండి. నువ్వు మాట ఇస్తాను కానీ కదలను. ఏమాట? టీ ఇస్తాను మాట ఇచ్చి మోసం చేశావు. అప్పటి నుంచి అన్నం కూడా మానేశాను. ఈసారి మాట తప్పితే ప్రాణం వదిలేస్తాను. ఇంతకీ ఏమిటా మాట? ఓ, మళ్ళీ టీ కావాలా? నువ్వే కావాలి. పింగ్లా 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 పింగ్లా, నా మీద నీకు దయ లేదా? పింగ్లా. అమ్మా, పాలు తెచ్చాను. పాలా? వద్దులే. తీసుకురాని, కడుపు కాలిపోతుంది. సరే, వెళ్ళు. అమ్మా, థ్యాంక్స్ పింగ్లా, బ్రతికించావు. నా పేరు పింగ్లా కాదు, ప్రియంవద. ప్రియమదా? చాచా, పింగ్లా బాగుంది.
సరే, ఎవరైనా వస్తారు, మీరు వెళ్ళండి. నువ్వు మాట ఇస్తాను కానీ వెళ్ళను. సరే. మరి నీకోసం కొట్లో జపం చేస్తూ కూర్చుంటాను. వస్తాగా? టాటా. తప్పుకో తప్పుకో. ఎంతసేపు మీకు తుపాకీ గురి చేయడం తప్ప ఇంటి గొడవే పట్టకపోయే. ఏమిటా గొడవ? మన వాసులు తీసుకురారా ఏమిటి? తొందరే. ఓహో, శాస్త్రులు గారు వచ్చారే. రండి రండి, కూర్చోండి. ఏమిటి సంగతి? మన అబ్బాయికి మంచి సంబంధం తెచ్చారు. మీకు తెలుసుగా, తాళ్ళగూడెం జమీందారు గారికి ఒకే ఒక అమ్మాయి. తాళ్ళగు. ఓహో, వారా? మీరు అంటే ముహూర్తం ఏర్పాటు చేయిస్తాను. ఇంతకీ వాడు అనాలిగా. అబ్బాయిని పట్నం నుంచి పిలిపించండి, నేను ఒప్పిస్తాను. వీల్లేదు, అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసమా? అదేమిటండి? మా పూర్వీకులు అఖండులు. రాజులకు ప్రజల కష్ట సుఖాలు తెలిసి ఉండాలని ఒక మంచి ఆనువాయితీ ఏర్పాటు చేశారు. ఏమిటండి అది? మా వంశంలో కుర్రవాళ్ళు 25 ఏళ్లు నిండగానే 1 సంవత్సరం పాటు స్వంత సంపాదనపై ఎవరికీ తెలియకుండా బ్రతకాలి. అందుకే మావాడు పట్టణంలో పిడుగో గొడుగో అదేదో పత్రికలో చేరాడు. బేస్ బేస్, భలే అజ్ఞాతవాసం అండి. ఏమండి, సంవత్సరం దాటిపోయిందండి, మీరు వెళ్ళి తీసుకురండి. రాణిగారి ఆజ్ఞ అయిందిగా, అలాగే వాకిట్లోనే అయింది. సొక్కెదురైందా? ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నారు? నేనేమన్నాను? అసలు నేనే ఆనందే. ఎక్కడ చూసినట్టు చూసి ఉండరు. చూడకపోవడం ఏమిటి? ఎక్కడ చూశానబ్బా? కోటయ్య తమ్ముడు నాన్న, మిస్టర్ ధన్, ఇదిగో వస్తారా? కెప్టెన్ కోట అంటే మా కోటయ్య గారా? పేరు చూసి ఎవరు అనుకున్నా. అయితే నువ్వు జనార్దన అభిగా అవుతావే. చేస్తావాడి వినవు. మన ఉమ్మి కదటండి. ఉమ్మి మళ్ళీ ఎన్నాళ్ళగా చూశాను. జనార్దనం, క్లుప్తంగా ధన్ అంటే చాలు. అదేలేవా, నీకెవరైనా పిల్లలా? పిల్లలు అసలు పెళ్ళేగా అందే. చేసుకుంటే పోలే. అవునవును అవును అవును. సరిపోయింది. మా నాన్నకు కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటే చాలు, అన్నం కూడా అక్కర్లేదు. రావా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా లైలావి, నా జూలియట్వి, నా నార్కెలవి. అనుగ్రహించు, కరుణించు, కటాక్షించు, నన్ను పెళ్ళాడి నన్ను రక్షించు. పెళ్లి కూతురా, నా పెళ్లి కూతురా. बैठो बैठो पेल्ली कोडका ఆల్ రైటో రైటో నా పెళ్లి కూతురా. बैठो बैठो पेल्ली कोडका ఆల్ రైటో రైటో నా పెళ్లి కూతురా. बैठो बैठो पेल्ली कोडका అడ్రస్ తెలియక అలా పోతి అందాలపు బంతి. ओहो అడ్రస్ తెలియక అలాడిపోతి అందాలపు నమ్మదలునే మజ్నూనైపోతినే. హాయ్ మజ్నూనైపోతినే. हाँ बैठो बैठो पेल्ली का ఆల్ రైటో రైటో నా పెళ్లి కూతురా. बैठो बैठो पेल्ली कोडका అయ్యో పాపం నీ అవస్థ చూస్తే గుండె నీరు కాదా. ఆహా అయ్యో పాపం నీ అవస్థ చూస్తే గుండె నీరు కాదా. వెళ్ళి వెదకుని చెలి లైలను ఎడారి దారులా. హా వెళ్ళి వెదకుని చెలి లైలను ఎడారి దారులా. హాయ్ ఎడారి దారులా. ఆ, बैठो बैठो పెళ్లి కొడక ఆల్ రైటో రైటో నా పెళ్లి కూతురా. बैठो बैठो పెళ్లి కొడక లైలా లైలా, నువ్వేనా లైలా? వాళ్ళకి నన్ను దయదలచుకున్న నా తలను కోసుకుంటా.
వలచి నన్ను దయ తలచుకున్న నా కలను కోసుకుంటా. తలా తీసుకున్న పనే లేదురా నిన్నే చేసుకుంటా. తలా తీసుకున్న పనే లేదురా నిన్నే చేసుకుంటా. హాయ్ అదే కావాలంట. బైఠో బైఠో పెళ్లి కూతురా. రైటో రైటో నా పెళ్లి కొడక. బైఠో బైఠో పెళ్లి కూతురా. రైటో రైటో నా పెళ్లి కొడక. బైఠో బైఠో రైటో రైటో. బైఠో. నిజంగా నువ్వు చూసావా? అబద్ధం చెప్పడానికి నాకేం చిన్నమ్మాయి గారి మీద పగా అమ్మా? అరిగో చిన్నమ్మాయి గారు. సరే నువ్వు పో. ఎక్కడి నుంచి రావడం? ప్రియా నిజమేనా? ఏమిటి నిజం? ఆ పోకిరితో తైతక్కలాడ్డం. ఆగు, అడిగిన దానికి సమాధానం చెప్పి మరీ కదులు. మధ్య నీకెందుకు? అయితే నిజమేనమాట. చూడు ప్రియా, ముక్కు మొహం ఎరగిన మగాడితో ఏమిటా ముచ్చట్లు? తప్పు కాదు. నాన్నకి తెలిస్తే నువ్వేం నీతులు చెప్పక్కర్లేదు. తమరాడంతో తక్కలో. ప్రియా, నీకేమైనా పిచ్చెక్కిందా? మాటలు జాగ్రత్తగా రాని. ఇక నీ అధికారం చెల్లదు. ఇన్నాళ్ళు ఇంటికి పెద్దదానివై కులికావు. చెల్లి చెల్లి, నేను నీ చెల్లినే కాదు, నువ్వు నా అక్కవో కాదు. నా ఇంట్లో తిని నన్నే అదమాయిస్తావా? ప్రియా, నువ్వు ఒక దొంగ కూతురువి, కులం లేని అనాథివి, పిచ్చమెత్తుకు బతకాల్సిన బిక్కారివి. నీకు ఇంట్లో స్థానం లేదు. పో అవతలికి. అదేమిటమ్మా, ఎన్నడూ లేని కన్నీళ్ళేమిటి? అసలు నేనెవరో దాచకుండా చెప్పండి. అదేం ప్రశ్న వేరే తల్లి. నాను నా కూతురు. ఇంతకాలం నేనంత అదృష్టవంతురాలనే అనుకున్నాను. ఏమిటమ్మా ఇది? ఏం జరిగింది? నేను కులం లేని అనాథనట, బికారినట, నాకు ఇంట్లో స్థానం లేదట. ఎవరమ్మా నీకు తప్పుడు మాటలు చెప్పింది? అంత అబద్ధం, కేవలం అబద్ధం. అయ్యగారు, భోజనం తయారైంది. పదమ్మా, భోంచేద్దాం పద. బిఏ పేస బేషుగ్గా వంట చేయగలిగి మంచి ఇనుముక్కలా ఉండే ఇలాంటి పిల్ల ఇల్లాలై కొక్కో అని ఇంట్లో పిల్లల కోళ్ళలాగా తిరుగుతూ ఇస్తున్నారేమిటి? నీకు నిజంగా తెలుసుకోవాలనుందా? చెప్పండి. ఆ చక్కటి వెన్నెల, నీ చేతి భోజనం, ఈ చల్లటి గాలి ఇంకా ఉంది. చెప్పనా? మీరేమి అనుకోకూడదు సుమా. మీరు హామీ ఇచ్చారు గనక అంటున్నా. పక్కన ఉమ్మిలాంటి అమ్మి ఉన్నవాడి అదృష్టం ఉంది. ఆగండి, హామీ ఇచ్చాను గనక ఊరుకున్నాను. ఇదే మాట మీరు ఇంకోసారి అన్నా, మా నాన్న విన్నా, మీ వెన్నుకు అపాయం, పళ్ళకు ప్రమాదం. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా ఉమాదేవి గారు? వెరీ స్వీట్. ఉమాదేవి గారు, మీ చేతిలో ఏముందో గాని మీ చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతం, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకం. ఏది మీ చెయ్యేది? గారు, ఉమ్మకు కోపం వస్తే చాలా ప్రమాదం, జాగ్రత్త. వారు లేరు నాకు, నా వారు లేరు, ఎటుగట్టున ఇల్లు గడదం పదవే, అనరంగా ఎటుగట్టున ఇల్లు గడదం పదవే. ఈ రోజు పచ్చడి ఎంతో బాగుందని మా నాన్న చెప్పారు. మీ చేత్తో ఏం చేసినా దివ్యంగా ఉంటుందండి. దాని తినండి. మంట మంట మంట, మంచినీళ్ళు. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. ఉప్పు ఉప్పు. అదేమిటండి, నా చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతంగా ఉంటుంది, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకోలా ఉంటాయని మీరేగా చెప్పారు. నిజమే అనుకున్నాను. మంట 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 మంట. ఒంటరిగా ఆడపిల్లని చూసి చేయబట్టుకుంటారా? ఉండండి, మా నాన్నని రానివ్వండి, మీ పని చెబుతాను. అబ్బా, మీ నాన్నతో వద్దు. మిలిటరీ బాబు తుపాయితో కాల్చేస్తాడు. అయ్య బాబా.
కాళీపాడు జమీందారు వస్తున్నా జమీందారు గారట ఖబర్దార్ ఖబర్దార్ కాళీపాడు జమీందారు గారు వస్తున్నా ఆయన పేరు చెప్తే అడవిలో పుల్లు కూడా నీరు తాగా నేనేం చేశానయ్యా? నమస్కారం అండి. మీరేనా ఎడిటర్? నేనేనండి. తెలుసో తెలియకో తప్పు చేశాం, కావాలంటే కాళ్ళు పట్టుకుంటా. రాసింది వాసేననుకోండి, అయినా తప్పు నాదే. ఇంతటితో వదిలేయండి. ఇప్పుడు అసలు ఆ శీర్షికే లేదులేండి. నీ శిరస్సుంటే మాకే, లేకపోతే మాకే. మాకు కావాల్సింది వాసు. వాసా? వాడు వట్టి ఫూలండి. ఖబర్దార్! వాసంటే మా జమీందారు గారు అబ్బాయి. ఎప్పుడు చెప్పనే లేదే. అబ్బాబాబా, మనవాడు వాసు ఎంత మంచివాడండి సార్. బాయ్, కాఫీ. నీ కాఫీలొద్దు గీఫీలొద్దు. వాసు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడ పని చేయడం లేదు కదండి. ఇల్లెక్కడ? ఏమోనండి, అసలు ఈ ఊళ్ళో కూడా ఉన్నట్టు లేడు. విమలాపురం నుంచి టెలిగ్రామ్ మీద రాజీనామా పంపాడు. విమలాపురమా? అదెక్కడ? నాకు తెలియదండి. వాడితో మనకు చాలా పనుందే. అలాగా? అయితే తమరు ఒక పని చేయండి, తప్పిపోయాడని అన్ని పత్రికల్లో ఒక ప్రకటన వేయించండి. అంగుళానికి 60 40 తీసుకుంటారు అంతే. పద, ఆ పని ఏదో నువ్వే చదువు గాని. చిత్రం. ఊర్నాథం, మీ అమ్మ చచ్చిపోయిందనుకున్నావా నాయన? నీకేం గ్రహచారం పట్టిందిరా బాబు? ఊరుకోవే, ఊరుకోవే. అబ్బబ్బబ్బబ్బా, మా వాడి పెళ్లి కాదు కానీ మా చావుకు వచ్చింది ఆంజనేయులు. కాసిన మంచినీళ్ళైనా తాగదే. అమ్మగారు, కష్టాలు వచ్చినప్పుడే కాసంత గుండె చిక్క పట్టుకోవాలి. నా గుండె పగిలిపోతుంది రథం. మిమ్మల్ని చూస్తుంటే ఈ సిపాయి గుండె కూడా కరిగిపోతుంది కమలమ్మ గారు. నేను ఒక సలహా చెప్తాను, అలా చేస్తారా? పులి నోట్లో తల దూర్చమన్నా సరే తయారు. అయితే వెంటనే మన వాడి ఫోటో ఒకటి పేపర్ వాళ్ళకి పంపించి, తప్పిపోయినాడు, వయస్సు 25 సంవత్సరాలు, సామన్ సాయ, పేరు గురునాథం, ఈ పై నమూనా గల మనిషిని నయాన గాని భయాన గాని పట్టి ఒప్పగించిన వాళ్ళకి బ్రహ్మాండమైన బహుమానం ఇవ్వబడును అని పత్రికల్లో దండోర వేయించండి. ఈ ముక్క చెన్నయ్య గారు చదివారంటే బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఆరిని అప్పగించలేవు. ఆరే రావాలంటే బాబు, నీ మీద నాకు కోపం లేదు. మీ అమ్మ మనాదితో మంచం ఎక్కింది, చివరి చూపులు చూసి కావాలంటే మళ్ళీ వెళ్ళిపో అనే ఇస్తే ఒకేడు రావచ్చు. అలాగే వేయించండి. అంటాడు నా కోసమైనా వస్తాడేమో. తప్పకుండా వేయిస్తాను. ఇక మార్నింగ్ రే రథం బాబు, కళం కాగితం తీసుకురారా. చెప్తా. ఏమిటమ్మా ఇది? నిన్నటి నుంచి ఒక్క మెతుకైనా ముట్టుకోకుండా కటికలంకణ ఉన్నావు. ఏమిటమ్మా ఈ పట్టుదల? ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు? చెప్పు తల్లి. నన్నెంతో ప్రేమతో పెంచిన దయామయ్యులు మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇంట్లో స్థానం లేదు. పదే పదే ఏమిటమ్మా ఈ పిచ్చి మాటలు? అసలు ఈ బుద్ధితో కొత్త వచ్చింది ఎవరో చెప్పు. తుపాకీతో కాల్చేతా మారేస్తా. దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. అమ్మా, కంటేనే నా తల్లిదండ్రులు. నిన్ను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన వాడిని. నేను నీకేమీ కానా అమ్మా? ఆ మాట అనకండి, ఆ మాట అనకండి. మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. మీ దయను ఏనాటికి మరువను. కానీ నా కన్న తల్లిదండ్రుల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని ఉంది. వారెక్కడున్నారో చెప్పండి. సందేహించకండి, నిజం కలకాలం దాగదు. అకస్మాత్తుగా లోకుల వల్ల నిందగా విని నేల కూలే కంటే మీ నోటి వెంట నిజం తెలుసుకోవడం నాకెంతో మేలు. నా మేలు కోరిన వారైతే నిజం చెప్పండి, నిజం చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. నీ తల్లి ఎవరో కాదు, నా తోబుట్టు వినమ్మా. చిన్నతనపు మూర్ఖంతో పెద్దవాళ్ల మాట పెడచె వినిపెట్టి ఒక కులం లేని వాణ్ణి మోసగాడిని పెళ్లాడింది.
అన్నయ్య జంకుతావే? నువ్వేగా మీ అన్నయ్య ఆశీర్వాదం కావాలని ఇక్కడ తీసుకొచ్చింది. పదా బావగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. అమాయకురాల్ని మోసం చేసి తాళి కట్టావురా రాస్కెల్. బావగారు, ఇక్కడికి వచ్చింది మేము తిట్లు తింటానికి కాదు. అన్నయ్య మమ్మల్ని ఆశీర్వదించి పంపించు. అమ్మా నాన్న పోయినప్పటి నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకు పెంచా. ఏమి సుఖపెడదామని తాగుబోతు వేసలు పెళ్ళాడు. అన్నయ్య వారినేమీ అనకండి, ఆయన నా భర్త. పాపిస్తుందని మన వంశానికి తీరని కళంకం తెచ్చావు. మళ్ళీ నా కళ్ళెత్తన పడకండి. ఆనాటి నుంచి ఆ దౌర్భాగ్యుని నమ్ము ఎన్నో కష్టాల పాలైంది మా లక్ష్మి. నా వద్ద నుంచి డబ్బు తీసుకురావటం లేదని నానా హింసలో పెట్టేవాడు. త్రాగుడు, జోదం, ఆమెను పీడించడం ఇవే అతనికి నిత్యకృత్యాలైనాయి. అభిమానం కొద్దీ ఆమె మళ్ళీ నా ఇంట్లో కాలు పెట్టలేదు. వాడి దురాగతాలు విని విని సహించలేక మా లక్ష్మిని రక్షించుకుందామని నేనే స్వయంగా వెళ్ళాను. అమ్మా లక్ష్మి, అమ్మా. అన్నయ్య వచ్చావా? నీకెంత దురవస్థ పెట్టిందమ్మా. అన్నయ్య నాకంతా తెలుసమ్మా. నువ్వు ఈ స్థితిలో ఉన్న ఆ దుర్మార్గుడి ఇంటికి కూడా రావటం లేదన్నమాట. అన్నయ్య నా తప్పులన్నీ క్షమించన్నయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా. ఊరు ఈనాటి నుండి దీనికి తల్లైనా తండ్రి అయినా నీవే అన్నయ్య. అమ్మా అమ్మా, కన్ను తెరవని పసిగందును అప్పగించి నా ప్రాణం లాంటి చెల్లెలు కన్ను మూసింది. ఆ పసిపాపవు నీవేనమ్మా. నా చెల్లెలకు ప్రతిరూపంగా నా గుండెల్లో దాచుకుని నా కన్నబిడ్డలాగా నిన్ను పెంచుకున్నాను తల్లి. నీవు కాలు పెట్టినప్పటి నుంచి నా ఇంట్లో లక్ష్మి వెలిసింది. నాకు ప్రియ నీవు ఇద్దరు రెండు కళ్ళమ్మా. నీవు కన్నీరు పెడితే నేను బ్రతకలేనమ్మా. అమ్మా నాన్న అమ్మా. ఉమ్మా, ఎవరు? నేనే ఉమ్మా, వాసుని. ఇదేవుడు బ్రదర్? అదంతా తర్వాత చెప్తా కానీ మన రంగనాథం లేడు, వాడెవడు? అదే మన గురునాథం గారు. ఓహో, వాడిని విమలాపురం వెళ్ళి ఆ సిస్టర్స్ లో చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేసి నేనేమో నా పెళ్లికి ఏర్పాట్లని చేసేస్తున్నాను. ఎవరు? అదే మొన్న. ఓహో, పెద్దమ్మాయేనా? అందాక వచ్చింది. సరే గాని బ్రదర్, ఏమిటి వేషం? ఆ ధను లేడు, ఆ ధను కనుక మనం చూశాడంటే సరాసరి విమలాపురమే లాక్కుపోతారు. అయితే సరే, నేను వెళ్ళొస్తా. ఇదిగో మన వాటితో తప్పకుండా. ఆవు ఆవు ఇక్కడ పిడుగు అని వేషాలు వేస్తూ ఉంటాడు. వాడి ఇల్లు ఎక్కడో తెలుసా? అరే పిడుగు, పిడుగు గొడుగు హంకో తెలియదు. జావ్ జావ్. తెలీదు? అట్లయితే నేను తెలియదు సార్. అరే చెప్, తుమ్కు క్యా హోనా బోల్ భయ్యా. మిస్టర్ నాథ్, నువ్వు ఉమ్మతో మాట్లాడుతూ ఉందంతా విన్నానులే. మర్యాదగా ఇంటికి వస్తావా, లేకపోతే నలుగురిని పిలిచి అల్లరి చేయమంటే వస్తా? వద్దండి, నేనే వచ్చేస్తాను. ధన్ గారు రైట్, టాక్సీ. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వెళ్ళిపోదాం. వస్తావా లేకపోతే అక్కడే టోపీ వేస్తావా? తప్పకుండా వస్తాను. ఎక్కువ ముందు. మీరు ఎప్పుడు వచ్చారు? ఇటు ఇటు ఇటు. డ్రైవర్ ఆదటి వరకు జాగ్రత్త. నమ్మించి మోసం చేస్తారా? ఇప్పుడు నీకు ఎవడట చూస్తాను. సార్ సార్, వేరే కనపట్లేదు సార్.
తాళం తీసుకుంది సార్. నువ్వు వెళ్ళి ఎస్ఐ గారితో చెప్పురా. పంపిస్తాను. ఈ తప్పుతో నా కూతురు నన్నే కొడతావమ్మా? రండి, వీళ్ళు అరెస్ట్ చేయండి. ఎక్కడ కడతావరా? అడగండి, తీసుకెళ్ళండి. నడవ. దొంగ కూతురు, ఎత్తునెత్తుకు బతకాల్సిన బికారివి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో అతనికి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో పో పో. అమ్మా, నా కూతురు నన్నే కొడతావమ్మా? నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో 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 అతనికి. పో పో పో. ధాన్యం తోకు వ్యాపారం. తప్పిపోయాడు. ఊళ్ళో కనిపించే మా కుమార్ రాజా శ్రీ శ్రీ వాసుదేవరావు కనిపించడం లేదు. ఆచూకీ తెలిపిన వారికి పుష్కలంగా బహుమానం ఇవ్వబడును. శ్రీ శ్రీ కాళీపేట జమీందార్. గురునాథం, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని మంచాన పడింది. నువ్వు చూస్తే గానీ బ్రతికేటట్టు లేదు. వెంటనే రా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. రావు బహదూర్ గంగాధరం. రావు బహదూర్ గంగాధరం. షరా, ఎవరైనా పై ఫోటోలో అబ్బాయి ఆచూకీ తెలిపితే తగిన బహుమానం ఇస్తాం. రా బా గం. సరే ఉండండి, పక్క స్టేషన్లో దిగి మీ ఇళ్ళకి టెలిగ్రాములు కొట్టి మీ పని పట్టిస్తాను. ఏమైపోయాడే దన్ను? మళ్ళా రాలేదే? అబ్బే, నేనేం చేయలేదు నాన్న. మరే మరి ఏమిటా మరే మరే? ఏం జరిగింది ఏమిటి? అబ్బే, ఏం జరగలేదు నాన్న. మరే ఆయనే నీ చేతి గొడ్డు కారమైన అమృతం, ఉప్పు నీళ్ళైనా పానకం అన్నారు. నవ్వులాటికి అదే ఇచ్చేశాను. అంతే, ఒగురుస్తూ అదే పోతపోయారు. మళ్ళీ రాలేదు. అంతే నాన్న, నేనేం చేయలేదు. ఇంకేం చేయాలా? కోపం తీశావు? నీకేం పిచ్చెక్కిందా? ఇన్నాళ్ళకేదో మంచి సంబంధం కలిసి వస్తుంది కదా అని ఆశపడ్డా. ఏమిటండి? మన వాసు పెళ్ళైపోతుంది. ఎవరిచ్చారు టెలిగ్రామ్? ఏమిటి సంగతి? ఎవడో ధన్గాడట పత్రికలో మన ప్రకటన చూసి మన వాసును పట్టేశాడు. విమలాపురంలో ఎవడో కెప్టెన్ కోటాగాడి కూతురు నుంచి పెళ్లి చేస్తున్నాడట. వెంటనే రమ్మంటాడు. ఏది తుపాకేది? వెళ్ళి ఆ ధన్గాన్ని ధన్మనిపిస్తాను. ఎవరో రామోదర్ గారు, చూసారా చూసారా ఎంత పని చేసిందో మా అమ్మాయి? ఏం చేసింది? మీ అమ్మాయి గారు కూడా ఇల్లు పెట్టి పోయిందా? అన్నిట్లో నేనున్నానంటావు. పోతలకి అసలు ఏం జరిగింది? విమలాపురం నుంచి మీ ధన్ గారు మా ఇంటికి వస్తే నానాగ చాటు పెట్టి ఉప్పు నీళ్లు తాగించి తరివేసిందండి. ధన్ను అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మీ వియ్యంకుడు కెప్టెన్ కోట అంటే ఎవరే?
కోట అంటే కోటయ్య గారు ఏంటండి? ఆయన అసలు మా అత్తగారు ఊరే. పేరు మారిన సంగతి మనకు తెలీదు. ఉత్తరం చూస్తే తెలిసింది. ఎరిగిన వాడిని మా ఇంటికి పంపిస్తే ఎంత పని చేసింది. ఆయన మొహం ఎలా చూసిందండి చెప్పుకుంటే సిగ్గుచెట్టు. కూర్చుంది చెప్పండి. దొరికాడ్రా పట్టేశాట. విమలాపురంలో పట్టేశాట. దొరికాడు దొరికాడు. ఎలా ఉన్నాడో మనల్ని రమ్మన్నాడే. ఇంకా చూస్తారేమండి? పదండి. ఒరే రథం ఏమిటో కొంచెం ఆగండి. అమ్మాయిని తీసుకుని నేను కూడా వస్తా. క్షమాపణ చెప్పించాలి. వస్తున్నా. కోడి తీసి పెట్ట అంతా తీసుకున్నా. అను ఇంకా రాలేదే? వచ్చేస్తున్నారండి. అయ్యగారు పెద్దమ్మ గారు కనిపించట్లేదు. ఈ వాళ్ళ గదిలో దొరికింది. దిక్కులేని అనాథకు మీరు చేసిన మేలు, చూపిన ఆదరాభిమానాలు నా జీవితంలో ఎన్నడూ మరువను. నా మూలంగా మీరు అపనిందలకు అపాయాలకు గురి కావడం నాకు ఇష్టం లేదు. మీకు బాధ కలిగిస్తూ ఇక్కడ ఉండే కంటే మీరు నాపై అనురాగంతో నేర్పించిదులతో ఈ విశాల ప్రపంచంలో ఎక్కడో ఎలాగో బ్రతుకుతాను. విచారపడి నా కోసం వెతికించకండి. మీరందరూ సుఖంగా ఉండడమే నాకు ఆనందం. మీకు బాబాయికి నా నమస్కారాలు, చెల్లాయికి నా ఆశీస్సులు. సెలవు. ఎంత పని జరిగింది? ఏమిటి దీనికి కారణం? ఏమైందమ్మా? ఏం జరిగింది? మాట్లాడరే. నీకు తెలిసి ఉంటుంది. చెప్పు, నిజం చెప్పు. మరండి మరి అలా నీళ్ళు అవుతాయి. చెప్పు. దీనికంతా చిన్నమ్మగారి కారణండి. ఏం చేశావు? అక్క ఏమన్నావు నువ్వు? తప్పంతా నాదే నాన్న. ఒళ్ళు తెలియక అనరాని మాటలన్నీ అన్నాను. వీరయ్యకి మీరు డబ్బిస్తుంటే చూశాను. ఆ దొంగడ కూతురు అని అక్కయ్యని తిట్టాను. ఇంత పని చేస్తుందనుకోలేదు నాన్న. చేసిన తెలుగు తక్కువ పంచాలకి ఇంకా ఏడుస్తున్నావా? నాన్న నాన్న అను కనిపించడం లేదు. ఉత్తరం చూడు. నా దగ్గర ఉందండి. ఏం చేయడానికి నాకేమీ తోచకుండా ఉంది. అరే ఎంత పని జరిగింది బ్రదర్? వెతికించారా? లేదు, ఇప్పుడే తెలిసింది. ఆలోచిస్తారే, వెతుకుదాం పదండి. బ్రదర్, పోలీస్కి ఏదైనా రిపోర్ట్ ఇద్దాం. ఎందుకు బ్రదర్? నేను ఆలోచిస్తాగా. సార్, ఎవరు కనపడరా? అయ్యగారు కొంప మునిగిపోయింది బాబు. ఏమైంది? కోటాగారు వాళ్ళు ఏది? వెతడానికి వెళ్ళారండి. ఎవరిని? పెద్దమ్మగారు కనపడడం లేదు. మీ పెద్దమ్మాయి గారు కూడా ఇల్లు విడిచిపెట్టిపోయారా? అసలు ఏం జరిగిందో? మనసు బాధపడి ఉత్తరం పెట్టేసి అనురాధం గారు వెళ్ళిపోయారు. ఇంతకీ మా గురునాథం ఏడి? వారు వెతకడానికే వెళ్ళారండి. అయితే మనం ఎందుకు ఇక్కడ? పదండి, మనం కూడా వెతుకుదాం. మనం వెళ్ళి ఏం చేస్తామే? నాకా దారులు తెలియవు, మీకా వాళ్ళ మొహాలు తెలియవు. ఇంకేం చేస్తాం? పోనీ అతన్ని తీసుకువెళ్ళండి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? అవును, పదండి గంగాధర్ గారు. అయితే నువ్వు ఈ అమ్మాయి ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వెతికి తెస్తాం. వెళ్ళండి. పదండి.
వెరీ సారీ. రండి పోదాం. అమ్మ బాబోయ్ నాన్న, నా బట్టలు వేసుకుని నీ బట్టలు నాకు ఇచ్చి. వద్దు బాబు వద్దు, దండం పెడతాను బాబు కదా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో. త్వరగా. ఓహో, అదే ఎవరో పెద్ద మనిషి పాపం పడిపోయినాడు. వేలు రత్తం రండి రండి. పాపం ఏంటి తీసుకెళ్ళండి. రండి రండి రండి, జాగ్రత్తగా తీసుకురండి. అలాగే. రండి గగన ఎక్కండి. ఎక్కడి వాయ్ మా అన్నగారి వాయ్. ఈ గుర్ర వెనక్కి కానీ ముందుకు పోదే. తోటం చేత అయితేగా గుర్రం చచ్చిపోతుంది, వెనక్కి తక్కోండి. ఇలా అయితే మనం వెళ్ళినట్టే. కొంచెం జాగ్రత్త తోడరా బాబు. పని వాయ్ చదలు చేత పని. కాళీపేట జమీందారు, అరే ఇది మనం ఇచ్చిన టెలిగ్రామేనే. లేవండి. అన్నగారు లేవండి. సంతోషండి. రండి కొంచెం కొంచెం రండి రండి. మెడగడ కొట్టేశాడు. నా నడుము కూడా. అనుకో కారు వస్తుంది. మన ధన్నే అదే 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 గుర్తాతావు. నాకు ఈ పేరు కరీం సాహెబ్ సార్. కరీం సాహెబు, ఈ బట్టలు మావాడి కావు. మీది కుర్రాడు బట్టలు మాకు ఇచ్చి జట్కా కొట్టుకుపోయాడు సార్. ఇక నమ్మకంగా మనవాడి పనేనండి. ఇదిగో సాహెబు, మా వాడిని ఎలాగైనా పట్టుకు తీసుకొచ్చి ఇచ్చావంటే నీకు మంచి బహుమానం ఇస్తాను. మీరు పదండి. పదండి. అక్క నన్ను క్షమించక్క, అనరాని మాటలన్నీ అన్నాను. చెల్లి, అక్క, నేను మహాపాపిని. ఊరుకోమ్మా, ఇలా నీ తప్పేమీ లేదు. జరగవలసింది జరగక తప్పు. ఊరుకో ప్రియా, ఊరుకోమ్మా. అను, అను, ఆ రోజు నువ్వెంత తరచి అడిగినా నిజం దాచాను. ఇప్పుడు ఉన్న తాను వచ్చాను. నా పేరు నాథ్ కాదు, వాసు. నేను పాపం ఇంకా స్పృహ రాలేదు. బతికే ఉన్నారండి? ఏం పర్వాలేదు, కొంచెం తల తిరిగిందంతే. కొంచెం సేపు ఆగితే ఆయన లేస్తాడని డాక్టర్ చెప్పాడుగా. అవునవును. కోట గారు, అసలు సంగతి మర్చిపోయాను. ఏమిటి? ఉప్పు నీళ్ళ సంగతి అండి. నువ్వు అవతలి. మా అమ్మాయి హాస్యానికి దానికి ఉప్పు నీళ్ళు ఇచ్చిందట. మీ వాడు అలిగి అదే పోతా. ఏదో సంటిది తెలియక చేసింది, ఏమనుకోకండి. పెళ్ళిడు వాళ్ళు కాకపోతే మనం ఆడుకుంటాం హాస్యాలు. మా బాగా చెప్పారు. మేం కాదండి, వాళ్ళు పారిపోయారులేండి. తమరు ఇప్పుడు కెప్టెన్ కోటా గారి ఇంట్లో ఉన్నారు. వారి అమ్మాయినే మీరు రక్షించింది. మరి మా వాసేడి ఉన్నాడు వస్తాడు.
ఈ అమ్మాయి ఏమిటి, ఈ దొంగలేమిటి, ఏమిటండి ఈ గొడవ? అదా, అది అసలు విషయం ఏమిటంటే, నా మీద మీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. కానీ నా కథంతా విన్న తర్వాత మీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా నన్ను పెళ్ళాడితే మీకు ఈ జీవితంలో సుఖం ఉండదు. నన్ను మర్చిపోండి. అను అను ఏం మాటలేవి? నాకు కావలసింది నువ్వు, నీ అనురాగం. ఈ బూజు పట్టిన కులగోత్రాలతో నాకు సంబంధం లేదు. నా తల్లిదండ్రులు వ్యతిరేకించిన, ఈ సంఘం బహిష్కరించిన నా జీవితం నీతోనే. అను కాదు, వాసు. అదే ఆ అమ్మాయి కథ. ఎంతకు తెగించాడు మావాడు. ఇందులో తప్పే ఉంది. కుర్రవాడైనా మనుషులకు గుణప్రధానం కానీ కులగోత్రాలు కావని తెలుసుకున్నాడు. బుద్ధిమంతుడు. చాలేవయ్యా, అడుగో మా వంశరకుడు. నీళ్లు బంగారంగాను నువ్వు మా అబ్బాయి కలిసి ఎంత నాటకం ఆడారు. ఏ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావటగా? అవును నాన్నగారు. నాన్న ఇన్నాళ్ళు అమ్మా నాన్న ఏమయ్యారనుకున్నావు? పెద్దవాళ్ళం మేము బ్రతికుండగానే పెళ్లి ఖాయం చేసుకుని నీ ఇష్టమేననుకున్నావా? అహరించావు. కులం లేని పిల్లని పెళ్ళాడి కులం, గోత్రం, వంశం, మర్యాద అన్ని గంగలో కలుపుదామనుకున్నావా? ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏమండి, మీరుండండి. మా వాడిని మోసం చేసి మీ అమ్మాయిని అంటగట్టాలని చూస్తున్నారుగా. మోసం చేసింది మీవాడు. మారు పేరుతో వచ్చి నాటకం అంతా ఆడాడు. మీకు గనక ఇష్టం లేకపోతే ఇద్దరు కలిసి బయట నడవండి. ఏమండి, పెద్దలు మీరందరూ అనవసరంగా ఘర్షణ పడకండి. ఇది నాకు అనురాధకు సంబంధించిన జీవిత సమస్య. సంసారానికి కావాల్సింది అన్యోన్యానురాగాలే గాని కులమత వ్యత్యాసాలు కాదు. అయినా అనురాధ తప్పేమిటి? ఎవరో చేసిన తప్పుకు ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలి? వ్యక్తిగా ఆమెలో ఉన్న లోటేమిటి? బేస్ బేస్ నువ్వు ఊరుకోవయ్యా. నాన్నగారు, మీరు ఆశీర్వదించాలి. ఇంత ఘనుడు అయ్యాక ఇక నా ఆశీర్వాదం ఎందుకు? నాన్నగారు, అయ్యా జమీందారు గారు, అయ్యా జమీందారు గారు, చూడండి, కన్నవాళ్ళకి కావాల్సింది చిన్నవాళ్ళ పద్ధతులే పట్టుకొని పాకులాడితే ఈ కాలం పిల్లలు వినరు. మన పరువైనా మిగలాలంటే వాళ్ళ మాటలు మనం వినడం మంచిది. నువ్వు నాకు చెప్తావటయ్యా? చూడండి, నేను వాళ్ళ అమ్మని ఇలాగే పెళ్ళాడాను. నా కొడుకు కాదటండి వాడు. ఏదో ఒక ఊపు చూశాను. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉందిగా, వెంటనే బయలుదేరి రమ్మని పెళ్లికి మా ఆవిడకు టెలిగ్రామ్ కొట్టేసి వస్తాను. ఏమండి, ఇంతకీ మా అబ్బాయి సంగతి ఏమైనా తెలిసిందా? నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఎక్కడ పోయి ఉంటాడు? ఎవరు అబ్బాయేనా? రాకెక్కడికి పోతాడులేవే. విన్నావా, మన వాడి పేరు పెట్టుకొని ఇక్కడ నాటకం ఆడింది ఇతనే. క్షమించండి, అనుకోకుండా చిక్కుల్లో పడ్డాను. గురునాథం ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. ఇగ్గో సార్, పట్టుకు వచ్చాను. మొహమానం ఇప్పించండి. గురునాథం, ఏమిటా ఇది? ఏమిటా ఇదంతా? నా కర్మ. 2 రోజులు ఉంటారా అంటే నా ప్రాణం తీసావు. నీతో మాట్లాడనా? రే, ఇదంతా నీ మూలంగానే వచ్చింది. మా నాయనే, ఎన్నాళ్ళ కనిపించావురా తండ్రి. అది సరే గాని గురునాథం, నీకే అమ్మాయి నచ్చిందిరా? వాడికి ఏ అమ్మాయి నచ్చొద్దు. నా చిట్టి నాయనకి అసలు పెళ్ళే వద్దు. రా నాయన వెళదాం. నువ్వు నోరు మూసుకో. చెప్తావా చెప్పవా? చెప్పకపోతే పళ్ళు ఊడగొడతాను. అరే, నువ్వు కొంచెం చెప్పరా. చెప్పరా. పింగళ పింగళ అదెవర్రా? మా చిన్నమ్మాయి అండి, ప్రియంవద. సరే సరే, ఇద్దరు నచ్చారుగా. అమ్మాయి అబ్బాయి ఒప్పుకున్నారు కనుక త్వరలో ముహూర్తం నిర్ణయం చేసేద్దాం. శుభం. కోటగారు, ఏదో పెళ్లిలో పెళ్లి. మా అమ్మాయి కూడా ఏదో దోవ చూపిద్దరు. మీ ధనికి మా అమ్మాయిని ఇచ్చి ఏమంటావు? నాదేముంది, బ్రదర్ అంటే నేను అనండి బ్రదర్. కోట గారు, అన్ని సంబంధాలు కుదిరినాయి. ధన్కు ఉమా, మీ చిన్నమ్మాయికి మావాడు, పెద్దమ్మాయికి వాసు. మరి మా నాన్నగారు ఒప్పుకోలేదు కదండి. నీకంటే ఘనుడయ్యా మీ నాన్నగారు. ఏమండి? అంతా నాటకం. పెళ్లికి మీ అమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. రావు బహదూర్ గారు, అన్ని చాలా సవ్యంగా కుదిరిపోయాయి. వెంటనే ఈ పెళ్లికి ఏర్పాట్లు చేసేద్దాం.
బహదూర్ గారు, అదిగో మీ గురునాథం, అదిగో మీ కోడలు ఉమ. అయ్యా ఇతను గురునాథం కాడయ్యా, ఇతని పేరు జనార్దన్. మీ గురునాథం పెళ్లి చేసుకున్నది అనురాధ కాదు. వాసు పెళ్ళాం అనురాధ, గురునాథం పెళ్ళాం ప్రియమ్మద, జనార్దన్ పెళ్ళాం ఉమ. అరే 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 జోడి ఎవరు? మా వేలు మళ్ళీ. చాలా బాగుంది, చాలా బాగుంది. 4 జోడీలు. బ్రహ్మాండమైన పెళ్లి సందడి, బ్రహ్మాండమైన పెళ్లి సందడి. శుభం